నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఉండ్రాళ్ల తద్ది సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. భాద్రపద మాసంలో బహుళ పక్షంలో వచ్చే తదియ తిథిని ఉండ్రాళ్ల తద్దె అనే పేరుతో జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ ఉండ్రాళ్ల తద్దె సందర్భంగా ఎవరైతే గౌరీదేవిని పూజించి గౌరీదేవికి ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పిస్తారో వాళ్ళు గౌరీదేవి విశేషమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులవుతారు. ఈరోజు మహిళలు ఎవరైనా సరే గౌరీదేవిని పూజించేటప్పుడు 5 ఉండ్రాళ్ళు గౌరీదేవికి నైవేద్యంగా సమర్పించండి. ఆ తర్వాత 5 ఉండ్రాళ్ళు ముత్తైదువులకి తాంబూల వాయనంగా ఇవ్వండి. ఇలా చేస్తే గౌరీదేవి అనుగ్రహం వల్ల సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా సరే తొందరగా పెళ్లి కావటానికి, పెళ్ళైన వాళ్ళు భార్యాభర్తల మధ్య విభేదాభిప్రాయాలు తొలగింపజేసుకోవటానికి ఉండ్రాళ్ల తద్ది సందర్భంగా ఇలా గౌరీదేవిని పూజిస్తే విశేషమైన శుభయోగం కలుగుతుంది. అలాగే ఉండ్రాళ్ల తద్ది సందర్భంగా ఎవరైనా సరే ఉండ్రాళ్ళు గౌరీదేవికి నివేదించి ముత్తైదువులకు ఇచ్చినా లేదా ముత్తైదువులకు గోరింటాకు ఇచ్చినా కూడా వివాహ ప్రాప్తి, దాంపత్యంలో అనుకూలత ఏర్పడతాయి. అలాగే ఈరోజు గౌరీదేవిని పూజించిన తర్వాత గౌరీదేవికి నివేదించినటువంటి ఉండ్రాళ్ళు, అలాగే నువ్వుల పొడి, అలాగే గోంగూర పచ్చడి వీటితో భోజనం చేసినట్లయితే, ఆ తర్వాత సాయంకాలం ఊయల ఊగినట్లయితే పెళ్లి కాని వాళ్ళకి కోరుకున్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందటానికి, మంచి భర్త లభించటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే ఈ ఉండ్రాళ్ల తద్ది నాడు ఒక ప్రత్యేకమైనటువంటి వ్రతాన్ని ఆచరించడం ద్వారా చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఆ వ్రతం పేరు బృహద్గౌరీ వ్రతం. దీన్నే వాకుడు గౌరీ వ్రతం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ వాకుడు గౌరీ వ్రతం ఎలా ఆచరించాలంటే, ఈరోజు సాయంకాలం పూట చంద్రుడు కనిపించిన తర్వాత పూజాపీఠం మీద ఒక వాకుడు చెట్టుని లేదా ఒక ములగ చెట్టుని వేళ్లతో పాటు తెచ్చుకొని ఆ పూజాపీఠం మీద ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా తమలపాకు తీసుకొని తమలపాకులో పసుపు ముద్ద ఉంచి ఆ పసుపు ముద్దను హరిద్రా గణపతి స్వరూపంగా భావిస్తూ అక్షంతలతో పూజ చేస్తూ వినాయకుడి షోడశనామాలు చదువుకోవాలి. ఆ తర్వాత మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి వాకుడు చెట్టు లేదా ములగ చెట్టు పక్కనే ఒక కలశం పెట్టుకోవాలి. కలశం పెట్టుకొని పక్కనే శివపార్వతుల చిత్రపటాన్ని కూడా ఏర్పాటు చేసుకొని గౌరీదేవి 108 నామాలు చదవాలి. గౌరీదేవి 108 నామాలు చదువుతూ ఆ శివపార్వతుల చిత్రపటంలో గౌరీదేవికి పూజ చేయాలి. లేదా కలశం దగ్గర ఒక తమలపాకులో పసుపు ముద్ద ఉంచి దాన్ని గౌరమ్మగా భావించి గౌరమ్మకు పూజ చేయాలి. అలా పూజ చేసిన తర్వాత ఎవరైనా 5 ముత్తైదువులకి బూరెలు వాయనంగా ఇవ్వాలి. ఈ వాకుడు గౌరీ వ్రతం, బృహద్గౌరీ వ్రతం చేసే ఆడవాళ్ళు ఎవరైనా సరే 5 దారపు పోగులు తీసుకొని 5 చోట్ల ముళ్ళు వేసి ఆ తోరం కట్టుకొని ఈ వ్రతం చేయండి. దానివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలా 5 బూరెలు వాయనం ఇచ్చిన తర్వాత ఈ వాకుడు గౌరీ వ్రతం అనేది పూర్తవుతుంది. ఇలా 5 సంవత్సరాలు చేయాలి. అంటే ప్రతి సంవత్సరం భాద్రపద మాసం బహుళపక్షం తదియ తిథి రోజు, అంటే ఉండ్రాళ్ల తద్ది రోజు ఈ వాకుడు గౌరీ వ్రతం చేయాలి. 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఉద్యాపన సమయంలో 5 ముత్తైదువులను ఇంటికి పిలవాలి. ఆ 5 ముత్తైదువులకు కూడా మూసి వాయినాలు ఇవ్వాలి. ఆ మూసి వాయినాలు ఎలా ఇవ్వాలంటే 5 కొత్త చాటలు తీసుకొని ఒక్కొక్క కొత్త చాటలో 5 బూరెలు ఉంచి ఆ కొత్త చాటను ఇంకొక కొత్త చాటతో మూసి వాయినాలు ఇవ్వాలి. అలా మూసి వాయినాలు ఇస్తే ఉద్యాపన పూర్తయిపోతుంది. ఇలా ఎవరైతే వాకుడు గౌరీ వ్రతం చేస్తారో, బృహద్గౌరీ వ్రతం చేస్తారో, 5 సంవత్సరాల పాటు ఈ వ్రతం చేసి ఆ తర్వాత ఉద్యాపన చేసుకుంటారో వాళ్ళ ఇంట్లో గౌరీదేవి అనుగ్రహం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. భోగ భాగ్యాలు కలుగుతాయి. కుటుంబంలో సభ్యులందరికీ చక్కటి సర్వతోముఖాభివృద్ధి ఏర్పడుతుంది. కాబట్టి వీలైతే ఈరోజు వాకుడు గౌరీ వ్రతం ప్రారంభించండి. వాకుడు గౌరీ వ్రతం చేసుకోలేని వాళ్ళు ఎవరైనా సరే ఉండ్రాళ్ల తద్ది సందర్భంగా గౌరీదేవిని పూజించి ఉండ్రాళ్ళు నైవేద్యం సమర్పించండి. ముత్తైదువులకు ఉండ్రాళ్ళు వాయనం ఇవ్వండి. గౌరీదేవికి నివేదించిన ఉండ్రాళ్ళు ప్రసాదంగా స్వీకరించండి. గౌరీదేవి విశేషమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులకండి. రేపటి శుభయోగం శీర్షికన సంకష్టహార చతుర్థి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. అనన్యా రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయత. పైగా రాముడి చేతిని తలగడగా తీసుకుని నిద్రించిన నేను మరొక పురుషుడి వైపు కన్నెత్తి చూస్తాను, నువ్వు ఎలా అనుకున్నావు అన్నది ఇక్కడ.
అంటే రాముడి భుజంని తలగడగా చేసుకున్నాను అంటే అర్థం ఏంటంటే రాముడి రక్షణ, అది చెప్పడం ఇక్కడ. ఆయన భుజములు తలగడ పెట్టుకోవడం అంటే బాహువులు రక్షణ స్థానములు. అందుకు ఉపధాయ భుజంతస్య లోకనాథస్య సత్కృతం, అంత చక్కగా చెప్పినది. సాధు రావణ రామేణ మాం సమానయ దుఃఖిత, సాధు రావణ నీకు మేలుగుగాక, నన్ను ఆ రామునితో కలుపు, తీసుకువెళ్ళు. మిత్ర ఔపయకం కర్తుం రామస్థానం పరీప్స్యత, రాముడితో స్నేహం చేయి, రాముడితో మిత్రత్వం పొందేవా నీకు చాలా మేలు జరుగుతుంది. ఈ పని చెయ్యలేదనుకో, ఏది నన్ను రామునికి అప్పగించి ఆయనతో స్నేహం తెచ్చుకోవడం అనే పని చెయ్యలేదనుకో, నువ్వు ఘోరమైన చావు చేస్తావు అంతట. ఈ మాట చాలా విశేషంగా అన్నదండి. అంటే సీతమ్మ ఇక్కడ బతిమలాడట్లేదండి, ఇది పరిశీలించాలి. సీతమ్మ ఎలా ఉన్నది అంటే దృఢమైన వ్యక్తిత్వం సీతమ్మది, సామాన్యురాలు కాదు. ఒక్కసారి ఊహించండి, తనవారనేవారు ఎవ్వరూ లేరు, 10 నెలలయింది, జాడ తెలియదు, ఉన్నదంతా భయంకరమైన రాక్షసుడు, ముల్లోకాల్ని గడగడలాడించినవాడు, వాడి పరివారమే మహాబలమైనది. అలాంటి రాక్షసుడి దగ్గర వాడి తాలూకా బందీఖానాలో ఉంటూ వాడి పరివారం మధ్యలో ఉంటూ ఇంత ధైర్యంగా మాట్లాడుతుందంటే సీతమ్మ కంటే ధీరులు బలవంతులు ఉంటారా చెప్పండి ఇక్కడ? ఆవిడంత బలమైన వ్యక్తిత్వం కలవారు లేరు. అందుకే సీతమ్మని పరిశీలించడం ఒక మహాయోగం, సామాన్యం కాదు ఇక్కడ. సీతమ్మని పరిశీలించి అమ్మా నీ వ్యక్తిత్వం యొక్క మెరుపు మాపి పడితే చాలమ్మా అని అడగాలట. అందుకే మహానుభావుడు వివేకానంద అన్న మాట ఇక్కడ గుర్తొస్తుంది. ప్రపంచంలో మీరు ప్రాచీన భారతీయ సాహిత్యం వెతికితే మరొక రాముడు లాంటి వ్యక్తిత్వం కనబడవచ్చు, కానీ సీతమ్మ లాంటి వ్యక్తిత్వం మరి కనబడదంటాడు. అంత గొప్ప విశేషం. అందుకే భారతదేశం సీతమ్మని ఆదర్శంగా తీసుకోవాలి. సీతమ్మ జగన్మాత, అందుకే సీతమ్మని ఆ విధంగా మనం పరిశీలిద్దాం. అందుకు వధంచా నిత్యతా ఘోరం, అక్కడ ఘోరమైన వధ అంటే ఇదే దారుణమైన చావునంటే అర్థం. అలాంటి దారుణమైన చావును అనుభవిస్తూ జాగ్రత్త ఒకవేళ ఇవ్వకపోతే, అంతేగాని ఎక్కడ బతిమలాడిందా అండి? చేవో బాగుపడతావు లేకపోతే చస్తావని చెప్పింది. అంత ధైర్యంగా మాట్లాడుతుంది నేను తల్లి. పైగా నీకు ఒక్క భయం కలగచ్చు, ఇప్పుడు చెప్తున్నావు కనుక నాకు తెలిసింది, కానీ ఇప్పుడు తీసుకెళ్ళి రాముడికి అప్పచెప్తే రాముడు ఇప్పుడు క్షమిస్తాడా? ఇది కూడా జాగ్రత్త గుర్తుపెట్టుకుంటే తర్వాత రాముడు ఇలాంటి మాటే తన హృదయం అదని చెప్తాడు, అర్థమవుతుంది. రామచంద్రమూర్తి గొప్పతనం ఏంటంటే ఆయన దయాస్వరూపుడయ్యా, శరణాగత వత్సలుడు. ఎన్ని అపరాధాలు చేయి తప్పయ్యందును ఒప్పుకుని ఇకపై చెయ్యనని చెప్తే వెంటనే క్షమించే కారుణ్యమూర్తి. ఇది ఈశ్వర గుణం అండి, సామాన్యం కాదు. ఆయనకు గుణం ఉంది కనుకనే మన ఆటలు చెల్లుతున్నాయి. అపరాధ శాస్త్రానికి క్రీంత్యాహన సింహయ్య అనగలుగుతున్నాం. లేకపోతే ఒక్కసారి మన చిట్టా చూపిస్తే దండం పెట్టడానికి భయపడతాం మనం. అన్ని ఉన్నాయి మనకి, అన్నిటి క్షమించి అనుగ్రహించగలిగిన వాడు ఆయన. అందుకు విదితస్య హి ధర్మజ్ఞ శరణాగత వత్సల తేన మైత్రీ భవతు తే యది జీవితుమిచ్చసి. అతడు ధర్మజ్ఞుడు, శరణాగత వత్సలుడు. నీకు బ్రతకాలని ఉంటే ఆయనతో స్నేహం చెయ్యి. అది ఏవం హితే భవే స్వస్తి, నీకు స్వస్తి అగుగాక. సంప్రదాయ రఘుత్తమే, నన్ను చక్కగా అప్పగించి రామచంద్రమూర్తికి. అన్యదా త్వం హి కుర్వాణో వధం ప్రాప్స్యసి రావణ. ఒక ముమ్మార్లు నొక్కి చెప్పిందండి, చస్తావు జాగ్రత్త అనే మాటని చక్కగా కావ్యంలా అటు ఇటు మరచి మరచి చెప్తోంది ఇక్కడ. వర్జయేద్వజ్రముత్సృష్టం, మరొకటి అనుకుంటున్నావు ఏముందిలే రాముడని, కానీ ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధం నుంచే నువ్వు తప్పించుకోవచ్చు, యముడు ప్రయోగించినటువంటి పాశం నుంచి దండం నుంచి తప్పించుకోవచ్చు, కానీ రామచంద్రమూర్తి ప్రయోగించిన బాణం నుంచి నువ్వు తప్పించుకోలేవు సుమా. అపనిష్యతి మాం భర్త త్వత్త శీఘ్రమరిందమ. నువ్వు కానీ అప్పగించలేదనుకో ఆ రాముడే శీఘ్రముగా నిన్ను నిగ్రహించి నన్ను స్వీకరిస్తాడు. ఎలాగంటే అసురులకి లొంగిపోయినటువంటి ఐశ్వర్యాన్ని త్రివిక్రముడు ఏ విధంగా నిగ్రహించి తిరిగి తీసుకున్నాడో అదేవిధంగా ఆ రామచంద్రమూర్తిని నిగ్రహించి స్వీకరిస్తాడు. అసురేభ్య శ్రియం దీప్తా విష్ణుస్త్రిభిరివక్రమై. అంటే ఆ ముల్లోకాల లక్ష్మిని నేను, ఆ త్రివిక్రముడు ఆయన అనేటువంటి భావం ఇక్కడ కనిపిస్తుంది. విష్ణుస్త్రిభిరివక్రమై. పైగా నీకు తెలుసో లేదో జనస్థానంలో జరిగినటువంటి అంశం, కరదూషణాదులందరినీ ఒక్కడే సంహరించాడు. నువ్వు అది తెలుసుకుని ఉంటే ఈ పని చేసేవాడు ఎక్కువ. పైగా నువ్వేమంటావు, రాముడికి బలం లేదు, యశస్సు లేదు, వీరత్వం లేదు, నా ముందు ఎంత అని అంటావే. ఒక్కసారి నువ్వు నన్ను ఎలా తీసుకొచ్చావో ఆలోచించు. నువ్వు ఆ మాట్లాడిన అర్హుడివేనా? అసలు రామలక్ష్మణులంటేనే నీకు భయం. ఇంత పిరికివాడివి నువ్వు రామచంద్రమూర్తి బలాన్ని శంకిస్తావా? నువ్వు ఎలాంటి వాడివంటే పులులు మసలుతున్న చోటుకి
అసలు పులుల వాసన తగిలితే చాలు భయపడిపోయే కుక్క ఎలాంటిదో, రామలక్ష్మణుల వాసనకు భయపడ్డ కుక్క వంటి వాడువు నువ్వు. ఎంత గట్టిగా నచ్చాడు ఇక్కడ. అందుకే రామలక్ష్మణులు లేని సమయంలో నన్ను తీసుకువచ్చావు, ఎందుకంటే వాళ్ళు ఉంటే నీకు భయం. అంత స్పష్టంగా చెప్తోందంటే ఇక్కడ, నహి గంధముపాఘ్రాయ రామలక్ష్మణయోస్త్వయ శక్ష్యం సందర్శనే స్థాతం శునా శార్దూలయో రివ. పెద్ద పులికి కుక్క ఎలా భయపడుతుందో రామలక్ష్మణులకు నువ్వు అలా భయపడ్డావు. భయపడి తీసుకొచ్చినటువంటి నువ్వు, దొంగలా తీసుకొచ్చి నువ్వు ఇలా మాట్లాడుతున్నావా? నీకు ఏం జరుగుతుందో ఇప్పుడు చెప్తున్నాను చూడు. క్షిప్రం తవ సనాథో మే రామ సౌమిత్రిణా సహ తోయమల్పమివాదిత్య ప్రాణానాదాస్యతే శరై. కాసింత నీరున్న నీటి మడుగులోని ఆ నీరు కూడా గ్రీష్మకాలపు సూర్యుడి వల్ల ఎలా ఎండిపోతుందో, నీకు అల్పాయువయ్యో మిగిలిన ఆయుష్ కూడా రాముడిని సూర్యుడు వచ్చి ఎండగడతాడు, జాగ్రత్త అన్నది ఇక్కడ. ఉపమానములు అంత చక్కగా చూపిస్తున్నది ఇక్కడ. ఆ మాటలు అనగానే మహా కోపం వచ్చినా నిగ్రహించుకున్నాడు రావణాసురుడు. నిగ్రహించుకుని అంటున్నాడు, ఇప్పటికైనా మించిపోయింది లేదు చెప్తున్నాను. 2 మాసవు రక్షితవ్యౌ. అసలు తీసుకొచ్చినప్పుడే సంవత్సరం గడువు పెట్టాడండి. నిజంగా అక్కడికి వనవాసం పూర్తి అవ్వడానికి కూడా సంవత్సరమే, ఏమి లెక్కలో. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే 2 మాసవు రక్షితవ్యౌ మే యో వధిస్తే మయాకృత. ఒక మాపు ఎలా కనబడుతుందంటే, మళ్ళీ అయోధ్యకెళ్ళి కూర్చుంటే నా వైపు వస్తావా స్వామి, 13 ఏళ్ళు అయిపోయింది, ఇంకొక ఏడాది, ఈ ఏడాదిలో నన్ను తీసుకుపో. ఆ ఏడాదిలో ఇప్పుడు 10 నెలలు అయిపోయింది, ఇంకా 2 నెలలు తీసుకుపో. సరిగ్గా వనవాసంలో మిగిలిన కాలం ఇతడు చెప్తున్న కాలం సరిగ్గా ఖచ్చితంగా సరిపోతుందండి. ఇదేదో ఆలోచించవలసినదే. నన్ను కొట్టాలనే కదా బయలుదేరినప్పుడు 13 ఏళ్ళు ఏం చేసావయ్యా, అయిపోయింది, ఇంకొక సంవత్సరం ఏం చేస్తావు అన్నట్టుగా కనబడుతుండేది లోపల ఆలోచిస్తే. 2 మాసౌ రక్షితవ్యో మే యో వధిస్తే మయాకృత తతశయనమారోహ మమత్వం వరవర్ణిని. 2 నెలలు గడువిస్తున్నాను, ఈ 2 నెలల్లో నువ్వు మనసు మార్చుకుని అంతఃపురానికి రావాలి. ఒకవేళ రాలేదనుకో, ఊర్ధ్వం ద్వాభ్యాంతు మాసాభ్యాం భర్తారం మామనిచ్చతీం మమత్వాం ప్రాతరాశార్థం ఆరభంతే మహానసే. 2 నెలల తర్వాత నువ్వు అంతఃపురానికి నువ్వు వచ్చి నన్ను స్వీకరించకపోతే అప్పుడు నిన్ను నా యొక్క వంటశాలకు తీసుకెళ్తారు రాక్షస స్త్రీలు. తీసుకువెళ్ళి నిన్ను ప్రాతరాశార్థం పొద్దుటిపూట భోజనానికి నిన్ను వండుతారు సుమా. అయితే అంతఃపురం లేదా వంటగది, అక్కడ నువ్వు నాకు తినే పదార్థంగా మారతావు, జాగ్రత్త అని మాట్లాడుతుంటే సీతమ్మకి దుఃఖం కలిగి పెదాలు అదురుతున్నాయటండి. ఇలా మాట్లాడుతూ కొంచెం ముందుకొచ్చాడు. రాగానే చూసింది ఆ తల్లి, ఒక్కసారి చూసి ఏంటి అలా మీదకు వస్తూ ఉందిటండి. ఉవాచాత్మహితం వాక్యం. ఎంత దృఢంగా మాట్లాడుతుందని, ఎంత క్రూరంగా మాట్లాడేకైనా ఎంత ధైర్యంగా మాట్లాడుతుందంటే ఆశ్చర్యం. హనుమంతుడు ఆ ఆకుల గుంపుల మధ్య నుంచి చూస్తున్నాడు. ఒకవైపు మహా కోపం వస్తుంది రావణాసురుడి మీద, తన్ను తాను నిగ్రహించుకున్నాడు. ఎందుకంటే సమయం, సందర్భం, ఔచిత్యం నిగ్రహించుకుని చూస్తున్నాడు. ఆ సీతమ్మ మాటలకు మరింత చక్కగా తల్లి వదనాన్ని చూస్తున్నట్టు. ఏమిటి ఆ ధైర్యం, నమస్కరిస్తున్నాడు. అంత భయంకరంగా వాడు మాట్లాడుతున్నా సీతమ్మ ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడగలిగింది, ఇది ప్రశ్న కదా. దానికి అద్భుతమైన మాటని ఇక్కడ వాల్మీకి చెప్తున్నాడు. ఇంత దృఢంగా సీతమ్మ ఎలా మాట్లాడగలిగిందంటే వృత్త సౌండర్య గర్విత. ఇది చాలా విశేషమైన మాట అండి. మంచి ప్రవర్తన, మంచి ధర్మము ఉండగా వచ్చిన బలం, ఇది తెలుసుకోవాల్సింది. కనుక ఆపత్కాలంలో ధైర్యం నీ ధర్మం వల్ల లభిస్తుంది, ఇది తెలుసుకోవాల్సింది. చుట్టూ ఎవరూ లేకపోయినా నువ్వు పాటించిన ధర్మం నీకు తోడుగా ఉంటుంది అనేది రామాయణం మానవ జాతికి చేస్తున్న గొప్ప బోధ. సర్వం శ్రీ రామచంద్ర చరణారవిందార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం.
లక్ష్మీం క్షీరసముద్రరాజనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధో బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శార్వరనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:06 సూర్యాస్తమయం 6:24. తిథి విధియ మధ్యాహ్నం 2:25 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 11:28 వరకు. వర్జం ఉదయం 7:30 నుంచి 9:17 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:34 నుంచి 9:23 వరకు. మరల మధ్యాహ్నం 12:40 నుంచి 1:29 వరకు. అమృతకాలం సాయంకాలం 6:09 నుంచి 7:55 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 4:02. నేటి విశేషం శుక్రవారం. అలాగే ఉండ్రాళ్ల తద్దె. ఈ ఉండ్రాళ్ల తద్దెలో గౌరీదేవిని పూజ చేస్తారు. ఉండ్రాళ్ళు సాయంకాలం వరకు ఉపవాసం ఉండి అప్పుడు పూజ చేసి ఉండ్రాళ్ళు నివేదన చేస్తారు. ఆ విధంగా ఆచరించడం ద్వారా గౌరీదేవి యొక్క అనుగ్రహంతో వీరికి సౌభాగ్యం సిద్ధిస్తుంది అనేటువంటిది విశ్వాసం. ఈ ఉండ్రాళ్ళ తద్దె అనేటువంటిది వివాహం కాని వాళ్ళు పిల్లలు చేస్తారు, వివాహం అయిన వాళ్ళు చేస్తారు. వివాహం అయిన వాళ్ళు చేసేటువంటి దీంట్లో పగలంతా ఉపవాసం ఉండడం ముఖ్యంగా ఉంటుంది. ఈ వివాహం కాని చిన్నపిల్లలు చేసేటువంటి దాంట్లో సూర్యోదయానికి ముందే సద్దన్నం తినేస్తారు. తినేసి ఆటలు ఆడుకుంటారు. ఆ తర్వాత రోజంతా అమ్మవారిని ప్రార్థించుకుంటూ ఉంటారు. సాయంకాలపు వేళ చంద్రోదయం అయిన తర్వాత అప్పుడు అమ్మవారిని పూజ చేసి చంద్రుడిని చూచి ఆ తర్వాత మళ్ళీ ఆహారం తీసుకుంటారు. కాబట్టి ఆ విధంగా చేసేటప్పుడు చంద్రోదయం ఎన్నింటికో కూడా వాళ్ళకి తెలియాలి. కాబట్టి 7:48 చంద్రోదయం ఆ వ్రతాన్ని ఆచరించడం ద్వారా సౌభాగ్యాన్ని సిద్ధింపజేసుకుంటారు. శుక్రవారం కావడం వలన లక్ష్మీనారాయణలను మనం మారేడు దళాలతో అర్చించడం ద్వారా, మారేడు చెట్టును పూజించడం ద్వారా, అది కూడా లక్ష్మీ స్వరూపమే కాబట్టి మనం సంపదను వృద్ధి చేసుకోవచ్చు. అదేవిధంగా కనకధారాస్తవాన్ని 3 సార్లు, లక్ష్మీ హృదయాన్ని 5 సార్లు, అలాగే లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు పఠించడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహంతో పాటు, సంపదలతో పాటు, అష్టలక్షలతో పాటు అనుభవయోగ్యమైనటువంటి సంపదను మనం పొందవచ్చు. నేటి ఆణిముత్యాలు. ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం ఉంటే ఏదైనా సాధించగలం. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు తదియ, ఉండ్రాళ్ల తదియ. వివాహమైనటువంటి వారు సంపూర్ణవంతమైనటువంటి ఆరోగ్యాన్ని కోసం ఈ ఉండ్రాళ్ల తదియ అనేటువంటి విధి విధానాన్ని పాటించే సాంప్రదాయం ఉంది. ఇక్కడ గౌరీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం ఉంటుంది. అందుకే ముందు రోజునే స్త్రీలు కన్యలు కూడాను గోరింటాకు రుబ్బి చక్కగా చేతులకు అలంకరింపచేసుకుంటారు. ఉండ్రాళ్ళ తదియ నాడు తెల్లవారుజాముననే తోడేసినటువంటి పెరుగన్నం, దానిలో కొద్దిగా శొంఠి పొడి వేసి అమ్మవారిని తలుచుకొని తెల్లవారుజామునే స్వీకరించేటువంటి విధి విధానం ఉంది. ఈ విధి విధానం వాతావరణ పరిస్థితుల రీత్యా సంభవించేటువంటి రుగ్మతల నుంచి బయల్పడేందుకు ఏర్పరిచినటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి వేడుక. అంతేకాకుండా ఉండ్రాళ్ళ తదియ నాడు కన్యలు గౌరీదేవిని కూడాను ఆరాధన చేసేటువంటి సాంప్రదాయం ఉంది. అంటే పసుపుతో గౌరమ్మను చేసి ఆ గౌరీదేవిని ఆరాధన చేసి మంచి ఉన్నతమైనటువంటి సంస్కారవంతమైనటువంటి భర్త
లభ్యపడాలి అనేటువంటి తలంపుతో చేసేటువంటి విధి విధానం. అలాగే స్త్రీలందరూ కూడాను సౌభాగ్య సిద్ధి కోసం కూడా గౌరీదేవిని అర్చన చేసేటువంటి విధి విధానం ఉంది. అందున ఇది శుక్రవారం నాడు రావడం చేత గౌరీదేవితో కూడినటువంటి లక్ష్మీదేవి యొక్క ఆరాధన సర్వ సంపత్తులను కూడాను ప్రసాదిస్తుంది. కాబట్టి శ్రీ మహాలక్ష్మీ నమః అని చెప్పేసి భావిస్తూ లక్ష్మీ ఆరాధన అనేటువంటిది పద్మపుష్పాలతో గనక చేసినట్లయితే శుక్రవారం సర్వ విధములైనటువంటి లక్ష్మీ అనుగ్రహం ప్రతి ఒక్కరూ కూడాను సిద్ధింపచేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఉండ్రాళ్ళ తదియ పురస్కరించుకొని ఆ యొక్క వివాహం కావలసినటువంటి కన్యలు కూడాను సాంప్రదాయబద్ధమైనటువంటి ప్రభావాన్ని ఆచరించడం కూడాను దీని వెనకాల తగిన పరమార్థంగా ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి. సర్వే జనా సుఖినో భవంతు. లక్ష్మీ కటాక్షం ఉన్నవాడే నూత్న మర్యాద అంటే ఆయన చేస్తే మర్యాద, అది ఈయన చేయడు, అది నూత్న మర్యాద, అది మర్యాదలకు మర్యాద. లక్ష్మీదేవి విష్ణువు పట్ల నూత్న మర్యాదతో ఉంటుంది. విష్ణువు ఆమె బుగ్గలు ఇలా పుణికాడు అనుకోండి, ఆవిడ ఆయన బుగ్గలు ఇలా పుణకదు. నా అదృష్టం ఆయన నా బుగ్గలు పుణికా, అందుకని కపోలతటిపై అన్నారు పోతన గారు, సంతోషిస్తుంది. అటువంటి తల్లి అనపగామిని, ఆయనతో కలిసి ఉంటుంది కాబట్టి ఆయనతో కలిసి వస్తుంది. కానీ అపగామిని అనపగామిని వ్యతిరేకార్థంగా తీశారనుకోండి, అప్పుడు దాని అర్థం మారిపోతుంది. అపగామిని అనపగామిని అయింది అన్న మాటకు అర్థం ఏంటంటే గండి కొట్టకుండా చూసింది అని అర్థం. ఓ ప్రవాహం వెళ్ళిపోతుంది అనుకోండి, నేను మధ్యలో గండి కొట్టాను అనుకోండి, గండి కొట్టడం అంటే మధ్యలో దాన్ని తవ్వి పక్కకి దారి చేశాను అనుకోండి, వెడుతున్న నీరన్నీ కూడా అటువైపుకి వెళ్ళిపోతాయి. గండి కొట్టేసింది అన్న మాటకు అర్థం ఏమిటంటే అసలు ఆవిడ అన్నిటినీ ఎందుకు ఇచ్చిందో, పద్మాసనస్థయై ఏ విభూతులు ఇచ్చిందో ఆ ఇచ్చిన విభూతులన్నీ కూడా గండి కొట్టి పక్కకి వెళ్ళిపోతే అపగామిని అయిపోయిందని గుర్తు. అందుకే మాయాస్వరూపిణి అయి మాయాంతరాయాశ్చ బాహ్య అలక్ష్మీ ఉపైతుమాం దేవసక కీర్తిశ్చ మణినాసహ అని. ఆవిడ మాయాస్వరూపిణి అయిందా, ఇచ్చిన ఇంద్రియములన్నీ వ్యతిరేకంగా తిరుగుతాయి. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను చూడండి. ఆ సీతమ్మే శిశుపా వృక్షం కింద కూర్చుంది. శిశుపా వృక్షానికి ఎదురుగుండా రావణుడు నించున్నాడు. శిశుపా వృక్షం మీద హనుమ కూర్చున్నాడు. హనుమకి ఎలా కనపడుతోంది ఆవిడ? రాజ్యం వా త్రిశిలోకేషు సీతావా జనకాత్మజ త్రైలోక్య రాజ్యం సకలం సీతాయా నాప్నుయాత్కలాం. 3 లోకములలో ఉండేటటువంటి ఐశ్వర్యాన్ని తక్కెట్లో ఒక పక్కన పెడితే ఈవిడ పాతివ్రత్యం యొక్క శక్తి ముందు 16వ వంతుగా ఆ భోగాలు సరిపోవని చెప్తున్నారు. ఆయనకి మహాపతివ్రత, గొప్ప తల్లి, జగన్మాత, రామచంద్రమూర్తి ఇల్లాలు శిరస్సును అంజలి ఘటించి చూస్తున్నారు. రావణుడికి ఎలా కనపడింది? పిబ విహర రమస్వ భుంచ భోగాం ధననిచయం ప్రదిశామి మేదినీంచ మయి లలలనే యథాసుఖత్వం తైచ సమేత్వలలం తు బాంధవాస్తే. ఒక సామాన్య స్త్రీలా కనపడింది. కానీ ఆయన అలా చూశాడు. ఇప్పుడు చూసి వాడు పాడైపోయాడు. తన మృత్యువు తాను వండుకున్నాడు. అందుకే ఆవిడే చెప్పింది ఆ మాట, ఓరి పిచ్చివాడా నువ్వు నన్ను వేరొక రకంగా కోరడం ఏమిట్రా? రాక్షసాధమా రామస్య భార్య అమిత తేజస ఉక్తవానసయత్పాపం తగదస్య మోక్షసే అంది. నన్ను ఎత్తుకొచ్చిన పాపం ఎక్కడ కొడితే పోతుందిరా? నువ్వు చచ్చిపోవడానికి నన్ను తీసుకొచ్చావు. ఇప్పుడు అలా చూసి చచ్చిపోతున్నాడు. ఇలా చూసి హనుమ భవిష్యత్ బ్రహ్మ చిరంజీవి అయ్యారు. ఇంద్రియములే ఒకడిని ఏం చేశాయి? సర్వనాశనం చేశాయి. ఇంద్రియములే ఒకడిని ఏం చేశాయి? ఉన్నతగతుల వైపుకి తీసుకెళ్ళాయి. ఇంద్రియములు ఇద్దరికీ ఇచ్చింది ఎవరు? ఆవిడే. ఇంద్రియములకు శక్తినిచ్చింది ఎవరు? ఆవిడే. మరి దారి తప్పుతున్నది ఎవరి చేత? బుద్ధి సక్రమంగా ఉండకపోవడం చేత. అది అడిగింది. అందుకే ఇహ సంతో నవాసంతి సతోవా అనువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది. ఇక్కడ చెప్పేవాళ్ళు లేడా? చెప్తే వినవా? విన్నది అర్థం కాదా? అర్థమైనా ఆచారంలోకి రాదా? ఎక్కడుంది తేడా అని అడిగింది. ఆయన ఆచారంలోకి తెచ్చుకోలేదు. చదువుకోనివాడు కాదు, చదువుకున్నాడు, వేదం అన్నీ తెలుసు కానీ ఆచరించాడు. పైనున్న ఆయన చదువుకున్నాడు కానీ ఆచరిస్తాడు. ఎవడు
ఇంద్రియములను ఆచరణ చేత నియంత్రించుకున్నాడో వాడు భవిష్యత్ బ్రహ్మ అవుతున్నాడు. ఎవడు ఇంద్రియములను నిగ్రహించలేకపోయాడో వాడు పాడైపోయాడు. ఆవిడ గండి కొట్టిందా, పక్కకి వెళ్ళిపోతుందా ప్రవాహం, ఆవిడిచ్చినటువంటి శక్తులు పక్కకి వెళ్ళిపోయాయి అనుకోండి, అంతే పోయింది. ఆ జన్మ నిరర్ధకమైపోవడం కాదు, ఎన్ని పాపాలు మూట కట్టేసుకున్నాడో ఆవిడిచ్చిన ఆయుర్దాయం కూడా పోతుంది. కొత్తగా ఆయుర్దాయం ఇవ్వడం కాదు. భవిష్యోత్తర పురాణంలో ఒక మాట అంటారు, ఏదో పరకాంతాయందు మోహమును పొందినటువంటి వాడికి ఏమవుతుంది అంటే బహవో మరణంగతాహ, వెంటనే మృత్యు వచ్చి ఆయుర్దాయం నశించిపోతుంది. విశేషమైనటువంటి పాపాన్ని పొందుతాడు. మరి అటువంటి లౌల్యం కలగకుండా ఉండాలంటే తనని తాను నియంత్రించుకోవాలి. సముద్రం తనని తాను నియంత్రించుకుంటుంది. చెలియలి కట్ట అని అడ్డు పెట్టి నేను దాటను అంది. దాటాలి అని సముద్రం అనుకుంటే ఊరి మీద పడిపోతుంది. నేను దాటను. పురుషుడు చెలియలి కట్ట, స్త్రీ చెలియలి కట్ట, నేను అతిక్రమించను, నాతి చరామి. శక్తి లేక కాదు, ధర్మము కొరకు. అందుకే ఆవిడ ఎక్కడుంటుంది? ధర్మ నిలయాం. ఆ ధర్మము పట్ల అనురక్తి కలిగింది అంటే లక్ష్మి పట్ల అనురక్తి కలిగింది, ఆవిడ అనుగ్రహం కలుగుతోందని గుర్తు. కాబట్టి ఇప్పుడు ఆ ఇంద్రియములు పక్కకి వెళ్ళిపోతే, లాగేస్తే అన్నపగామిని, ఇప్పుడు అవి పక్కకు పోతున్నాయి. పోతున్న దాన్ని కాపాడవలసినది ఎవరు అంటే మళ్ళీ బుద్ధినిచ్చి వాటిని సక్రమంగా చెయ్యవలసినటువంటి తల్లి ఆవిడే. అందుకే శరణమహం ప్రపద్యే, అమ్మా నన్ను నేను నియంత్రించుకోలేను కాబట్టి శరణాగతి చేస్తున్నాను, నువ్వు నన్ను నియంత్రించు, స్వాతంత్ర్యాన్ని తీసుకొని. ఇప్పుడు నాకు చెప్పండి, బాహ్యంలో కేవలం ఐశ్వర్యం ఒక్కదాని దగ్గరే ఆగిందా అమ్మవారి అనుగ్రహం? శ్రియం అంటే శ్రేయో మార్గంలో నడిపించి భగవంతుడి వైపు కూడా నడిపిస్తుందా అంటే నడిపిస్తుంది. ఇది ఎలా ఉంటుందో తెలుసా? మీకు నేను లౌకికమైనటువంటి ఉపమానం ఒకటి చెప్తే మీరు బాగా పట్టుకుంటారు. మొట్టమొదట మీరు ఒక చిన్న ఉపకారం కోసమని ఒక ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికీ ఆయన పాపం ఎప్పుడో ఉపకారం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. మీరు వెళ్ళేటప్పటికీ ఆయన హావభావాలు, ఆయన మంచితనం, ఆయన మాట తీరు, అయ్యో ఏం కావాలండి, కూర్చోండి, మంచినీళ్ళు తాగుతారా, అయ్యా తమరికి నేనేం చేసి పెట్టగలను అని అడిగాడు. ఏం లేదో సుత్తి కావాలండి, మీకు కొట్టుకోవాలి, తప్పకుండా ఉండండి తీసిస్తాను అని ఏదో బల్ల వేసుకుని పైకెక్కి ఎక్కడి నుంచో తీసి చేతులంతా మట్టి చేసుకుని పట్టుకొచ్చి ఇచ్చాడు. అయ్యో మీరు ఇంత కష్టపడి తీస్తారనుకోలేదండి, ఎందుకండి అంత శ్రమపడ్డారు? ఉంది కదండి, మీకు ఉపయోగపడకపోతే ఇంకా ఆ పాటి శ్రమ చేయలేకపోతే ఎందుకండి, ఇరుగు పొరుగు వాళ్ళం తీసుకెళ్ళండి అన్నాడు. తీసుకెళ్ళిన వాడు మర్చిపోయాడు, కానీ ఆయన అడగలేదు. 10 రోజులు పోయాక పట్టుకొచ్చి ఇచ్చాడు. అది జ్ఞాపకం చేయపోయారండి, ఇచ్చేద్దును అన్నాడు. ఎందుకండి మీరే ఇస్తారు ఇప్పుడు ఒకప్పుడు, దానికి మళ్ళీ వచ్చి ఇంతోటిది జ్ఞాపకం చేయాలా అన్నాడు. అక్కడ మొదలైంది. ఈయన ఏది అడిగినా ఇస్తాడు, ఉపకారం చేస్తాడని ఏదున్నా చటుక్కున ఆయన దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టాడు. ఆయన కాదనడు, ఉపకారం చేస్తాడు. ఇది ఏమైందంటే ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చోవడం, ఆయన్ని చూడడం, ఆయనతో మాట్లాడడం, ఆయన ఉపకారాలు పొందుతూ ఉండడంలో మెల్లిగా సత్వగుణం ప్రబలింది. మహానుభావుడు ఎప్పుడు ఏది కాదనడు రా, అన్నింటికీ నేను ఉన్నానండి అంటాడు. మనం కూడా జీవితంలో అలా ఒక్కడికి ఉపకారం చేయకపోతే ఇంకెందుకు? క్రమక్రమంగా ఏం చేశాడంటే ఈయన కూడా ఉపకారం చేయడం మొదలెట్టాడు. పూర్వం ఏదైనా ఉపకారం కావాలంటే వెళ్ళేవాడు. తర్వాత ఆయన నడవడి చేత ఆకర్షింపబడ్డాడు, దానికి ఏం ప్రయోజనం లేదు. ఇప్పుడు ఏమిటంటే ఆయన దగ్గరికి వెడితే బాగుండనిపిస్తుంది, ఆయన దగ్గర కూర్చుంటే బాగుండు, ఆయన దగ్గర ఏమైనా మంచి మాటలు వింటే బాగుండు. ఆయన ఏదైనా మాట్లాడితే చాలు, అది ఆవు గురించి అవనివ్వండి, గేది గురించి అవనివ్వండి, ఆయన మాట్లాడుతుంటే వినబుద్ధేస్తుంది. ఆయన ఏది చెప్పినా ఏమిటో ఉపయుక్తంగా అనిపిస్తుంది, అది జీవితానికి పనికొచ్చేది అనిపిస్తుంది. ఇప్పుడు నాకు చెప్పండి, ఒకప్పుడు ఆయనతో అనుబంధం ఏదో ఒక కారణానికి, ఇప్పుడు ఆయనతో అనుబంధానికి అర్థం లేదు, ఆయన కొరకే. శ్రేయో మార్గమునకు కారణం అది. భక్తి ప్రారంభంలో ఏమవుతుందంటే అవసరాలు అడగకుండా ఎలా ఉంటుందో ఆవిడనే అడగాలి, ఆవిడే ఇస్తుంది. మరి అందుకని ఆవిడని అడుగుతాడు, ఎన్ని ఇచ్చింది? దీర్ఘాయుర్దాయం ఇచ్చింది, ఆకలి ఇచ్చింది, దాహం ఇచ్చింది, అన్నం ఇచ్చింది, నీళ్ళు ఇచ్చింది, ఊపిరిచ్చింది, ఆరోగ్యం ఇచ్చింది, కొడుకునిచ్చింది, కూతురునిచ్చింది, కన్యాదానం చేయించింది, కొడుక్కి ఉద్యోగం ఇచ్చింది, మంచి భవనం ఇచ్చింది, ధనం ఇచ్చింది, ధాన్యం ఇచ్చింది, వాహనాలు ఇచ్చింది. ఎన్నాళ్ళు అడుగుతావు? ఇంకా నాకేమి అడగాలని కాదు, ఇన్నిచ్చిన ఆ తల్లిని చూడకుండా ఉండలేక, ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ఒక్క స్తోత్రం చేయకుండా ఉండలేక, ఇప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళడం, ఆవిడ్ని స్తోత్రం చేయడం ఆవిడ కోసమే. అంతే. ఇది పండడం, ప్రేయో మార్గం నుంచి శ్రేయో మార్గం వైపుకు వెళ్ళిపోయాడు.
గండి పడితే అపగామి నీం పక్కకి వెళ్ళిపోయాడు. పక్కకి వెళ్ళకుండా అనపగామి నీం. ఇది ఒక కోరికతో మొదలెట్టి నిన్ను అడగడం అన్నది ఏమీ అడగకుండా అమ్మ నీ మీద ప్రీతితో కళ్ళు మూస్తే నీ రూపాన్ని చూస్తూ ధ్యానం చేస్తూ పొంగిపోవాలి. ఎంత చేతులు వణికిపోతున్నా కాస్త పసుపు కుంకర నీ పాదాల మీద వెయ్యాలి. కొడుకు పూజ చేసినా పెద్దవాడిని అయిపోయినా వచ్చి ఆఖరి నా నీరాజనం అయినా కళ్ళకు అద్దుకోవాలి. ఆ కుర్చీలో కూర్చున్నా మానసికంగా నిన్ను పూజ చేయాలి. అమ్మ నిన్ను ఏం అడగనమ్మా, సిగ్గేస్తోంది, నాకు ఏమి ఇవ్వలేదమ్మా, నువ్వు అన్నీ ఇచ్చావమ్మా, ఇంకా నిన్ను అడగడానికి ఏం మిగల్చలేదు నాకు. కానీ అమ్మ ఏమైపోయిందంటే నీతో ఈ అనుబంధం ఇలా ఏర్పడిపోయి నిన్ను స్మరించకుండా ఉండలేను, అందుకు స్మరిస్తున్నానంతే, నాకేం కోరికలు లేవమ్మా, ఇప్పుడు నాకేమైనా అవసరం ఉంచితే కదా నువ్వు. ఇది క్రమంగా ఏమవుతుందంటే నేను అడగవలసిన అవసరం ఏముంది, అడిగితే ఇచ్చిందా, ఆ తల్లే చూసుకుంటాడు. ఇప్పుడు రక్షకురాలిగా స్వీకరించాడు. ఆమె యందు బహుళముగా ప్రీతి పెరిగిపోయింది. అది శ్రేయో మార్గంలో చివరికి ఏమైపోతుందంటే కష్టమునందు సుఖమునందు ఆమె స్మరణ శాంతికి కారణమవుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. గణానాంత్వా అనే ఋగ్వేద మంత్రాన్ని ఆ బాలుడికి ఉపదేశించాడు. ఇది కూడా నువ్వు చెప్పుకోపోను, నువ్వు ఎట్లా చూస్తే పెద్ద పెద్ద మాట్లాడుతున్నావు, నీకు అపాయం రావచ్చు, దీన్ని పెట్టుకో అంటాడు. గణానాంత్వా. ఆ బాలుడు అడవికి వెళ్ళి కాలి బొటన వ్రేలిపై నిలబడి 5000 సంవత్సరాలు ఆ మంత్రాన్ని జపించి గణేశుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నాడు. గణపతి దేవుడు వరాలు కోరుకోమన్నాడు. దేవా, నాకందరూ వశులై ఉండాలి, ఈ వరం చూడండి, నేను దేన్ని కోరుకున్నా అది సిద్ధించాలి, అంత్యకాలంలో మోక్షం లభించాలి, ఈ ప్రదేశము గణేశపురం అనేటువంటి పేరుతో ప్రసిద్ధికెక్కాలి అని కోరుకున్నాడు. గణేశ భక్తుడే. గణపతి దేవుడు, బాలక నీకు త్రైలోక్య రక్షణ శక్తి లభిస్తుంది, నీకు బంగారము, త్రైలోక్య ఆకర్షణ శక్తి, రక్షణ ఇవన్నీ లభిస్తాయి. నీకు ఆకర్షణ శక్తి కాక రక్షణ శక్తి, త్రైలోక్యాలు శక్తి నీకు కలుగుతుంది. బంగారము, వెండి, ఇనుముతో 3 పురాలను నిర్మించి ఇస్తాను. కోరుకున్న చోటుకి అవి నిన్ను తీసుకొని వెళతాయి. ఒక్క లయకారకుడైనటువంటి శివుడి చేత తప్పితే అవి ఎవరి చేత కూడా ఛేదించబడవు, భేదించబడవు అని కూడా చెప్పచ్చు. భేదించబడవు. నువ్వు ఈ రోజు నుండి త్రిపురాసురుడు అనేటువంటి పేరుతో ప్రసిద్ధికెక్కుతావు. 3 పురాలు ఉన్నాయి కాబట్టి త్రిపురాసురుడు అనేటువంటిది పేరు. తన ఏకైక బాణంతో నీ యొక్క శివుడు మాత్రమే తన ఏకైక బాణంతో నీ త్రిపురాలను పడగొడితే ముక్కలు ముక్కలు అప్పుడు ఎప్పుడు చేస్తాడో అప్పుడే నీకు ముక్తి కలుగుతుంది, నీ కోరికలన్నీ తీరుతాయి అని గణపతి స్వామి అంతర్ధానమయ్యాడు. ఇది గణపతి త్రిపురాసురుడు పుట్టినటువంటి ఇది ఎవరు మనకు చెప్పలే. ఎట్లా పుట్టాడు ఏదో కొంచెంగా చెప్పుకొచ్చారు, కానీ గణపతినే ఇచ్చాడని ఇప్పుడు అర్థమవుతుంది మనకు. ఇంత శక్తిని ఇచ్చాడు త్రిపురాసురుడికి. త్రిపురాసురుడు గర్వించి ముల్లోకాలపై దండెత్తాలనుకున్నాడు. ముందుగా మణిమాణిక్యాలతో ఒక బంగారు భవనం నిర్మించాడు. అందులో కాశ్మీర దేశంలో లభించినటువంటి నల్లరాయితో గణేశమూర్తిని తయారు చేయించి ప్రతిష్ఠించాడు. అది గణేశపురంగా ప్రసిద్ధి చెందింది. ఆ ఊరు ఇప్పుడు బెంగాలులో ఉన్నది. త్రిపురాసురుడు భూలోకాన్ని వశం చేసుకున్నాడు. తర్వాత 3 భాగాలుగా చేశాడు తన సేనను. వజ్రదంష్టుడు అనేవాణ్ణి భూలోకాధిపతిగాను తన సేనలో 3 భాగాలు చేసి 2వ వంతు భాగాన్ని కాలకూడు అనేవాడికి అప్పగించి అతన్ని రసాతలానికి పంపి నాగుల అందరినీ కూడా వశం చేసుకోమన్నాడు ఇంకోడికి. 3వ వంతు భాగంలో తాను స్వర్గలోకానికి వెళ్ళి నందనవనాన్ని పాడు చేసి ఇంద్రుడిని యుద్ధానికి పిలిచాడు, ఊరికే ఉండలేక. ఇంద్రుడు త్రిపురాసుడి చేతిలో ఓడిపోయి పారిపోయాడు. త్రిపురాసుడు ఐరావతమెక్కి హాయిగా
స్వర్గలోకంలో విహరించి విలాసంగా గడిపాడు. తర్వాత బ్రహ్మలోకానికి వెళ్ళగా అతడు యొక్క పరాక్రమానికి బ్రహ్మదేవుడు భయపడి శ్రీహరి యొక్క నాభికంలో దాక్కున్నాడు. శ్రీహరి జయిద్దామని త్రిపురాసుడు వైకుంఠానికి వెళ్ళగా విష్ణుమూర్తి వైకుంఠంలో కనిపించలేదు. అందరూ భయపడ్డారు వీడి కోసం. అంత వరాన్ని పొందాడు. అయినా ఆయన ఏం చేశాడు? క్షీర సముద్రానికి వెళ్ళి అదృశ్యమైపోయాడు శ్రీహరి. ఆ సమయంలో త్రిపురాసుడి ప్రక్కనే అతడి పుత్రులైనటువంటి ప్రచండు, చండు కూడా ఉన్నారు. అప్పుడు ఆ త్రిపురాసురుడు ప్రచండుని చూసి, ఈ రోజు నుంచి బ్రహ్మలోకం నీదే, నువ్వే దానికి అధిపతివి, బాగా చూసుకొని బ్రహ్మలోకాన్ని ఇచ్చేశాడు. రెండవ కుమారుడైనటువంటి చంద్రుడిని చూసి, ఈ వైకుంఠం బాగుందా, ఈ రోజు నుంచి నీదే ఈ లోకం, సుఖంగా ఉండు అన్నాడు. తరువాత త్రిపురాసుడు కైలాసానికి వెళ్ళి తన చేతులతో కైలాసాన్ని ఎత్తి అటు ఇటు త్రిప్పాడు. అప్పుడు గిరిజాదేవి భయపడి శివుణ్ణి పట్టుకుంది. తర్వాత త్రిపురాసుడు పర్వతాన్ని క్రింద పెట్టి శంకరుడి దగ్గరికి వెళ్ళి, శంకరా, నాకిక్కడ కొన్ని రోజులు ఉండాలనిపిస్తుంది, నువ్వు మందరాద్రికి వెళ్ళి తలదాచుకో అన్నాడు. ఇది ఎట్లా ఉంది చూడండి, ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపో అన్నాడు. శంకరుడు త్రిపురాసుడి ఆయుర్దాయం గుర్తు చేసుకొని, ఎంతసేపు ఉంటాడు, ఇంకొన్ని రోజులే కదా అనుకొని కైలాసాన్ని విడిచిపెట్టి మందర పర్వతానికి వెళ్ళాడు. అటు వజ్రతంష్టుడు సప్త పాతాళ లోకాలను వశం చేసుకొని శేషుడు, వాసుకి, తక్షకుడు మొదలైనటువంటి నాగులను వశం చేసుకొని వారి తలల మీద ఉన్నటి మణులను లాక్కొని త్రిపురాసుడికి ఇచ్చి సంతోషపెట్టాడు. హిమాలయ పర్వత గుహాల్లో తలదాల్చుకున్నటువంటి దేవతలు అసురుడి యొక్క బాధలకు తట్టుకోలేక తల్లలిడుతూ వాళ్ళంతా భయపడుతూ నారద మహర్షి ప్రత్యక్షమయ్యాడు. ఓ దేవతలారా, మీరు గణేశుణ్ణి ప్రార్థించండి, మీ కష్టం తీరుతుందని ఉపాయం చెప్పాడు. దేవతలు గణపతిని ప్రార్థించారు. గణపతులంతా చాలా కష్టపడ్డారు. దేవతలంతా నమో నమో వాగ విచార భూత, నమో నమో వాగ విచార భూత, నమో నమో విఘ్న నివారణాయ, నమో నమో విఘ్న నివారణాయ, నమో నమో వాగ విచార భూత, 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 నమో నమో విఘ్న నివారణాయ, నమో నమో విఘ్న నివారణాయ, నమో నమో విఘ్న నివారణాయ, నమో నమో విఘ్న నివారణాయ, నమో నమో భక్త మనోరథాయ, నమో నమో భక్త మనోరథాయ, నమో నమో భక్త మనోరథాయ, నమో నమో భక్త మనోరథాయ, నమో నమో భక్త మనోరథజ్ఞ, నమో నమో భక్త మనోరథజ్ఞ, నమో నమో భక్త మనోరథజ్ఞ, నమో నమో భక్త మనోరథజ్ఞ, నమో నమో విశ్వ విధాన దక్ష, నమో నమో విశ్వ విధాన దక్ష, నమో నమో భక్త విధాన దక్ష, నమో నమో విశ్వ విధాన దక్ష, నమో నమో విశ్వ విధాన దక్ష, నమో నమో విశ్వ విధాన దక్ష, నమో నమో భక్త మనోరథేశ, నమో నమో భక్త మనోరథేశ, నమో నమో భక్త మనోరథేశ, నమో నమో భక్త మనోరథేశ, నమో నమో దైత్య వినాశ హేతు, నమో నమో దైత్య వినాశ హేతో, నమో నమో దైత్య వినాశ హేతు, నమో నమో దైత్య వినాశ హేతో, నమో నమ సంకట నాశకాయ, నమో నమః సంకట నాశకాయ. దేవా, నిన్ను శరణు పొందుతున్నాము. త్రిపురాసుడి బారి నుండి మా సంకటాలను నివారించు, నీకు నమస్కారమని ప్రార్థించారు.
అప్పుడు గణేశుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు, ఓ దేవతలారా, మీ కోరిక తీరుతుంది. మీరు చేసిన ఈ స్తోత్రము సంకటహర గణపతి స్తోత్రం అనే పేరుతో ప్రఖ్యాతి చెందుతుంది. చెప్పిన వారు, విన్నవారు, వినిపించుకున్నవారు ముక్తిని పొందుతారు. దీనినెవరు 3 సంధ్యలలోనూ భక్తితో పఠిస్తారో వారికి ఎలాంటి సంకటాలు కలగవు. సంకటహర గణపతి మంత్రం ఇది. సంకటహర వ్రతం రోజు చేసేటువంటి మంత్రం ఇది. ప్రతి ఆదివారము చేసేటువంటి మంత్రం ఇది. నేరుగా గణపతి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకోండి. ఈ మంత్రాన్ని చెప్పండి. మీరు అక్కడ ఇప్పుడు చెప్పుకున్నటువంటి మంత్రాన్ని చెప్పండి. నిజమైన మంత్రం ఇది. నా అనుగ్రహంతో వారి కోరికలన్నీ సిద్ధిస్తాయి అని దేవతలను అనుగ్రహించి గణపతి దేవుడు అంతర్ధానమయ్యాడు. తర్వాత గణపతి స్వామి ఒక విప్రుడి రూపాన్ని ధరించి త్రిపురాసుడి దగ్గరకు వెళ్ళి, రాజా, నా పేరు కళాధరుడు. ఇది అద్భుతమైనటువంటి కథ. కళాధరుడు, నీకు త్రిపురాలను నిర్మించి ఇస్తున్నాను, తీసుకో అని త్రిపురాలను నిర్మించి ఇచ్చాడు. తర్వాత వాడితో ఈ త్రిపురాసుర ఎప్పుడైతే రుద్రుడు ఈ త్రిపురాలను ఒకే బాణంతో ఛేదిస్తాడో అప్పుడు నువ్వు కూడా నశిస్తావని చెప్పాడు కదా. ఎప్పుడైతే కళాధరుడు రాజసభలోకి అడుగుపెట్టాడో అప్పుడే త్రిపురాసురుడికి మాయ కమ్మేసింది. అతడు సంతోషంగా త్రిపురాలలో నివాసం ఏర్పరచుకొని, ఓ విప్రోత్తమ, నీకిష్టమైనది కోరుకో, ఇస్తానన్నాడు. అప్పుడు కళాధర గణపతి దేవుడు ఇలా అన్నాడు, ఓ అసురోత్తమ, కైలాసానికి వెళ్ళు. అక్కడ పరమశివుడి చేత పూజింపబడుతున్నటువంటి చింతామణి గణపతి విగ్రహం ఒకటి ఉంది. ఓం గణపతయే నమః.